డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. గంజాయి లేకుండా చేస్తామని నేరుగా హోంమంత్రి అధికారంలోకి రాగానే ప్రకటించారు. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, ఒరిస్సా నుంచి అనేక జిల్లాలకి ఈ సప్లై జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి తెలుసు, పోలీసు యంత్రాంగానికి తెలుసు. దీన్ని అరికట్టే దాంట్లో వైఫల్యం చెందారు. యూనివర్సిటీల్లో అట్లాగనే కాలేజీల్లో విద్యార్థులు సేవించి గంజాయిని విపరీతంగా యూత్ నాశనం అయిపోతుంది. ఓ పక్క యువజన సంఘం యూత్ వీళ్ళందరూ కూడా దీనికి వ్యతిరేకంగా యువజన సంఘం కార్యకర్త, మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్త, కళాకారుడు కళారూపాన ఆర్డిటి కాలనీలో ఈ గంజాయి ఉండకూడదు, ఈ గంజాయికి వ్యతిరేకంగా యువతని కూడేసి దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అరవ కామాక్షి, జేమ్స్ వాళ్ళ సంబంధించినటువంటి ముఠా మాఫియా ఏదైతే గంజాయి మాఫియా స్కూటర్ మీద తన పిల్లలను తీసుకోబోతున్నప్పుడు స్కూల్ నుంచి స్కూటర్తో గుద్ది అక్కడ పడిపోయినటువంటి దారుణంగా హత్య చేశారు. ఇది ఏదైతే పెంచిలయ్య హత్య గావించబడ్డాడో ఇది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు. పెంచిలయ్యకి ఈ గంజాయి వ్యతిరేక పోరాటానికి నిలబడ్డాడు కాబట్టి ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. అందులో ఈరోజు అనేక సంఘాలు, సిపిఎం కానీ, సిపిఐ కానీ, లేదా న్యూ డెమోక్రసీ కానీ, బీఎస్పీ కానీ, లేదా కాంగ్రెస్ కానీ, లేదా అనేక ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘం కానీ, ఇలాంటి సంఘాలు, గిరిజన సంఘాలు వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. ఇది ఈ రోజుతో అయ్యేది కాదు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే పోలీస్ యంత్రాంగం ప్రజా సంఘాలుగా, కమిటీలుగా ఏర్పడి దీన్ని అంతం చేసేదాకా మేమంతా ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనీసం గంజాయి మాత్రమే కాదు, మాదక ద్రవ్యాలు ఉన్నాయి, ఎన్నో మత్తు మందులు స్కూళ్ళకి వెళ్ళిపోయినాయి, కాలేజీలకు వెళ్ళిపోయినాయి. ప్రజల్ని మత్తులో దోగించేదానికి ఈ రాజకీయ నాయకులు అండలతోనే ఇది నడుస్తూ ఉంది. ఎవరికి తెలియదండి? రాజకీయ నాయకుడు అండ లేకుండా, పోలీసులు అండ లేకుండా మనం గంజాయి అమ్మగలమా, మనం మత్తు పదార్థాలు అమ్మగలమా? ఇదంతా వాళ్ళకి తెలిసే నడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులకు తెలిసే
ఇదంతా నడుస్తూ ఉందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఎవరంటూ లేకుండా గంజాయి అమ్మగలదా? ఆమె కామక్షమ్మో ఇంకొకమ్మో అమ్మగలదా? ఎవరూ అమ్మలేరు. వాళ్ళకి తెలిసి అంతా నడుస్తూ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడైతే ఈ ముఠాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ గంజాయి ముఠాలు ఉన్నాయో, ఎక్కడైతే మాదకద్రవ్య ముఠాలు ఉన్నాయో వాళ్ళని అంతముంచేదానికి ప్రజలే చైతన్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వీళ్ళు చేసే పోరాటానికి, పెంచలే చేసే పోరాటానికి, కమ్యూనిస్టు పార్టీలు చేసే పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి జై భీమ్ జై భారత్. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మారుస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు విచ్చలవిడిగా నెల్లూరు జిల్లాలో మాదక ద్రవ్యాలు ఈ యొక్క గంజా ఉంది అంటే దీని వెనక ఎవరున్నారు? నిర్ద్వందంగా గవర్నమెంట్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎంతమంది యువత హత్యలను మీరు చూడాలనుకుంటున్నారు? కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చట్టాలు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.